అలాగే తన రక్షణ కోసం నిలబడ్డ హిందువునేమో జైల్లో పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. అదే సమయంలో దాడి చేసిన వాళ్ళ విషయంలోనేమో ఇదిగా పోషిస్తున్నాడు. అదే విషయం ఆయన మాట్లాడేది. అంటే హిందువు అని చెప్పుకోవాలంటే భయపడే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ ఎందుకు మొన్న మీకు రంజాన్ మాసానికి సంబంధించిన వేడుకలు జరుగుతాయి. దాంట్లో ఎక్కడైనా నువ్వు మైకు పెట్టుకుంటే ఎంత, లేకపోతే కనుక ప్రార్థన చేస్తే ఎంత అని ఏమన్నా డబ్బులు అడుగుతారా? క్రిస్మస్కి ఏరియాల్లో సభలై పెట్టుకుంటారు. వాళ్ళకి ఏమన్నా నువ్వు మైకు పెట్టుకుంటే ఎంత, డెసిబుల్స్ ఎంత సౌండ్, ఎంత డబ్బులు అని అడుగుతున్నారా? లేదు కదా. మరి దసరా ఇది వినాయక చవితికి వచ్చేటప్పటికి నువ్వు ఎంత డబ్బులు కట్టాలి, దానికి మామూలు డబ్బులు కాదు, భారీ డబ్బులు వసూలు చేశారు. చివరిలో అంతగారు కవర్ చేసినా అప్పటికే డబ్బులన్నీ వసూలు అయిపోయింది. అది ఆల్రెడీ తేలిపోయింది కదా. ఎవరికైనా పోనీ రిటర్న్ ఇచ్చారా? రోజుకి ఎంతనట, మందిరానికి ఎంతట, మైకుకి ఎంతట, రోడ్డు మీద వాడుకున్నందుకు ఎంతట, రోజుకి దగ్గరగా 1000 రూపాయలకి తక్కువ కాకుండా ఛార్జీలు వసూలు చేశారు. ఇది ఎక్కడ దుర్మార్గం? ప్లస్ డెసిబుల్స్ ఇంతే ఉండాలి, ప్లస్ గుడ్. మరి మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టవు? పర్మిషన్స్ తీసుకునేది ఒక్క హిందువులే ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి? మిగతా వాళ్ళకి ఎందుకు పర్మిషన్ అడగవు నువ్వు? అదే కదా, మిగతా మతాలకు సంబంధించి పర్మిషన్ అడిగావు నువ్వు. ఇక్కడ పెడతారు గుంటూరులో గుడారాల పండుగ, 4 రోజుల పాటు మొత్తం రోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించిపోద్ది, వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు. అందులో మీకు ఇంకో జోక్ తెలుసా? ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా, కొండ మీదకి దగ్గర 500-1000 మందిని